ఉచిత బస్ పథకంతో బస్సులో ప్రయాణించే మహిళల సంఖ్య రెట్టింపైంది. ఈ పథకంతో ప్రయాణికులకైతే పెరిగారు కానీ బస్సుల సంఖ్య మాత్రం పెరగలేదు. దాంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా జగిత్యాల జిల్లా కేంద్రంలో బస్సుల్లో 150 మందికి పైగా ప్రయాణికులు ఎక్కడంతో డ్రైవర్ బస్సును నిలిపేశాడు. జగిత్యాల నుంచి నిర్మల్ జిల్లా కడెంకు వెళ్తున్న బస్సులో ప్రయాణికులు ఎక్కువ కావడంతో తాను బస్సును నడపలేనంటూ డ్రైవర్ బస్సును రోడ్డు పక్కన నిలిపేశారు. వెంటనే కండక్టర్ డిపోకు సమాచారం అందించడంతో అధికారులు మరో బస్సును పంపించారు. తీర్పులు కుట్టాక బాగా ఇబ్బంది ఉంది. నాకు ఇంతమంది తీసుకెళ్ళిపోయినా పిల్లలు సార్ ఏమైనా అయిందనుకునే లోపల కూడా ఇంతమంది తీసుకోపోయి సార్ దండం రోజుంటేనా సార్ రోజు పరిస్థితి రోజు ఇంతే. తీర్పులు కుట్టాక భయం అనుకుంటే ఎప్పుడైతే ఇప్పుడు ఎంతమంది ఎక్కారు బస్సులో? 150 మంది పైన ఉన్నారు సార్. 170-180 కింద ఎంతమంది ఉన్నారు? 20 మంది. మరి డిపోకి ఫోన్ చేసిరా? డిపోకి ఫోన్ చేసిన బస్సు పంపిస్తారట, తీర్పు దాకా వస్తారట. ముందు బస్సు అది రాలేదు సార్, బస్సు సుమారు ఎంతమంది ఉంది దీంట్లో? ఇప్పుడు ఇప్పుడు నేను టికెట్ ఇచ్చిన 7 గంటల బస్సులు వచ్చేది, 7 గంటల బస్సు రాలేదు. ఆ బస్సు అందుకు ఇంకో బస్సు వేయాలి కదా. బస్సులో మంది అంతా ఇప్పుడు మేము రోజు వచ్చి మాకు ఎట్లా ఉంటుంది, ఇబ్బంది ఉండదు కదా. మాకు రోజు వచ్చే మంది అయితే ఉందని తెలుసా? మందికి ఇంతమందిని ఎడబెడతాను అనుకున్నారు. 2 బస్సులకు 200 మంది ఉన్నారు. ఇప్పుడు ఒక బస్సులో ఇంతమంది ఎక్కిరు. 7 గంటల బస్సుకే ఇంతమంది ఉంటారు. 2 గంటల బస్సుకే ఇంతమంది ఉన్నారు. మరి 2 బస్సుల మంది ఎట్లా పోతారు? మేము ఈ నుంచి కదిలేదు లేదు, బస్సు పోయేది లేదు. ఈ బస్సు ఇంకోటి అట్లని గ్యారంటీ ఏంటిది? మాకు నమ్మకం కావాలంటే ఇంకో బస్సు ఇక్కడికి రావాలి, బస్సు పోవాలి.